కామారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప షాపింగ్ మాల్లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో 4 అంతస్తుల భవనం మొత్తం కాలిపోయింది. షాపింగ్ మాల్లో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గురువారం ఉదయం వరకు మంటలు ఆర్పుతూనే ఉన్నారు. భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడటంతో మాల్లోని షటర్లను తొలగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో రహదారులను బ్లాక్ చేశారు. పరిసరాల్లో ఉన్న షాపు యజమానులను, ప్రజలను అప్రమత్తం చేశారు. భారీగా మంటలు ఎగిసిపడటంతో పక్కనే ఉన్న ఆసుపత్రిని అధికారులు ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో సుమారు 10 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన రాత్రిపూట జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఉన్నట్టుండి ఇంత భారీ ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిజంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేక ఎవరైనా కక్షతో నిప్పు పెట్టారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. दूर